ఈరోజు అండి కొత్తగా దోశల పిండి కలిపినా చూడండి. ఇందులో వచ్చి దోశల పిండిలో జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు, బియ్యము, ఆ తర్వాత ఉద్దిబెల్లండి, అవి కలిపి పెట్టేశాను. అవి బాగా పొద్దున్న నుంచి నానబెట్టానండి. చూడండి జొన్నలు ఎట్లా ఉన్నాయో. ఆ తర్వాత ఉద్దిపప్పు చూడండి ఎట్లా ఉందో. ఇవి వేసాను ఎందుకంటే మనము జొన్నల రొట్టెలు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు చేసుకోవడం కదా. జొన్నల రొట్టెలు అందరూ వేయలేరండి. అలాంటప్పుడు ఇలా జొన్నలు బియ్యంలోనే నానబెట్టేస్తే పొద్దుటి నుంచి ఈ పాటికి నానిపోయింది. అంటే ఈ టైంలో వచ్చి 6 గంటలు అవుతున్నదండి. పొద్దున 10 గంటలు గట్ట వేసాను నేను, బాగా నానాలని చెప్పి. ఇప్పుడు అన్నం కూడా ఇందులో ఫ్రెష్ అన్నం కలిపినాను. ఇప్పుడు ఇలా పిండి కొట్టుకున్నానండి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, బాగా దోశలకి మంచి సాఫ్ట్గా వచ్చింది పిండి. ఇంకా దోశలు వేస్తే భలే ఉంటుంది. బాగా రుబ్బిపోయినాయండి ఈ బియ్యము ఇదంతా. ఓకేనా? మీరు కూడా దీంతో ఇలా జొన్నలు రొట్టెలు చేసుకునే వాళ్ళు ఈ విధంగా బాగా మీరు కూడా జొన్నలు ఇవి ఉద్దిబెళ్ళు కలిపేసి హాయిగా చేసుకోండి. నానబెట్టేసి దోశల్లో వేసుకోండి. జొన్న దోశలు అయిపోతాయి. ఓకేనా అండి? ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.